అంటే మాకు చిత్తూరు భాష బగిసానం అంటే పరుగుపోయినా పర్వాలేదు, వానైతే ఉరి తీయాల్సిందే. నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు, ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మేరిన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉంది. తెల్లారుతూ 9 గంటలకంతా 9:10 కంతా ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రెస్తో మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసాను. ఎందుకు పెట్టారు పోక్సా కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు? దీంట్లో తమాషా అంశం ఇంకోటి ఏంటంటే నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలార్ తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు. పాపం చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది. అతను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు, తన తండ్రి చేత పెట్టించారు. 22 రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు. ఏం జరిగిందో నాకు బయచానం అన్నా పర్వాలేదు, నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే. ఇది వాస్తవం. అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పి. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఒక పిల్లని పట్టుకొచ్చి జైలు పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది, నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు, వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులు అన్నమాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. 2 వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. 2 వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు అన్ని ఛానళ్ళు కూడా
ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నారు, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాళ్ళలో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం వల్ల జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తున్న ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా చంపేస్తాను బెదిరించి ఆమె పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్ళు రాసినాయి, అన్ని ఛానళ్ళు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. అక్కడ కూడా గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప బీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను, తప్పు చేసే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి, 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను, నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను.